వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక రీచుల నుండి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని, ఇది సాక్షాత్తు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందని, తక్షణమే జగన్ దోపిడీలపై విచారణ చేపట్టాలని ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జగన్మోహన్ రెడ్డి సెబ్ అనే కొత్త వ్యవస్థను పెట్టి ఎర్రచందనం, మైన్స్, వైన్స్, ఇసుకను దోపిడీ చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా తొలి రోజున 88% పింఛన్లు పంపిణీ చేస్తే, కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా 99% లబ్దిదారులకు అందించినట్లు తెలియజేశారు. ఎన్నికల ముందు చెప్పాం, ఇదేదో ఎన్నికల లబ్ధి కోసం చెప్పలేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇసుక వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలంలో ఇసుక వనరుల మీద వచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వనరుల మీద దోచుకున్నటువంటిది 1,70,000 కోట్లు. ఇది కోన రవికుమార్ ఆరోపించడం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం లేదు. సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ భారతదేశంలో ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు, ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 540 రీచ్లుంటే, ఇసుక రీచ్లుంటే 540 ఇసుక రీచుల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల ఇసుకని దోచుకున్నారు. వాటి విలువ 1,80,000 కోట్ల రూపాయలు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా గడచిన 5 సంవత్సరాల్లో జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు సెబ్ అని చెప్పి ఒక కొత్తగా ఒక వ్యవస్థని పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబిని పెడుతున్నాం. ఎస్ఈబి ద్వారా ఈ రాష్ట్రంలో ఇసుకని నియంత్రిస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం, గంజాయిని లేకుండా చేస్తాం, గంజాయి రవాణా లేకుండా చేస్తాం. అలానే ఏదైతే ఎర్రచందనం ఉందో, ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికడతాం, జోదాల్ని అరికడతాం అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్ఈబి అనే సంస్థను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, మైన్స్ దోపిడీ చేశారు, వైన్ దోపిడీ చేశారు, శాండ్ దోపిడీ చేశారు. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు ఏవి అన్నిటినీ కూడా సైలెంట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మైన్స్ కోసం మాట్లాడడానికి వీల్లేదు, శాండ్ కోసం మాట్లాడడానికి వీల్లేదు. మైన్స్ డిపార్ట్మెంట్ అంటే పేరెంట్ డిపార్ట్మెంట్, సమాధానం చెప్పాల్సినటువంటి డిపార్ట్మెంట్, బాధ్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఉందో, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శాండ్ రీచ్లకు వెళ్ళకూడదు, తనిఖీలు చేపట్టకూడదు, ఎటువంటి అక్రమ లారీల్ని నిలుపుదల చేయకూడదు, ఎటువంటి ఫైన్లు వేసే అధికారం మీకు లేదని చెప్పి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మల్నేని, సంగీత దర్శకుడు తమన్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నాని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా చిత్తూరుకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని, ఫలితంగా ఉపాధి లభించనుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానుందని తెలియజేశారు. నాకు ఒక లక్ష్యం అంటే R&B ఉండొచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఉండొచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రులు ఉండొచ్చు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్ కాబట్టి అన్నీ కూడా చేస్తాం. పంచాయతీరాజ్ సంబంధించి కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో నాకు ఆ రోజు ప్రమాణ స్వీకారం అయినాక అడిగినప్పుడు నేను అడిగిన, అన్నా నాకు పంచాయతీరాజ్ ఎక్కువ నాకు చేయాలంటే నువ్వు ఏదైనా తెచ్చుకోనని నేను చంద్రగిరి చేస్తానన్నాడు. కాబట్టి సంబంధించిన శాఖలన్నీ నాకు ఉన్నాయి.
కాబట్టి ఏం కాదు. ఇది మీరు చెప్పినట్లు ఏదైనా ఉంటే కూడా నేను ఎంపీ గారి పరిశీలించి ఏదంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. దాన్ని అయితే ఈ 4 సంవత్సరాల్లో కట్టపైన వారికి కట్ట కింద వారికి ప్రాబ్లం ఉంది, అది లేకుండా చేస్తాం. ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసేసాం. ఎస్టిమేషన్ వచ్చి 29 crores ఏమైంది 3 బ్రిడ్జిలకి. నేను రేపు అసెంబ్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి వారికి, మా పెద్ద ముఖ్యమంత్రి వారికి ఇస్తాను, ఇచ్చి చేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా మరో 10 ఏళ్లు పొడిగించారని, త్వరలో ఈ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. మీడియా సమావేశంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు 10 సంవత్సరాల కిందట అటానమస్ హోదా వచ్చిందని, మరలా ఆ హోదాను మరో 10 ఏళ్లు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. ఆదిశంకర కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏవో రామయ్య, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ అటానమస్ కాలేజీ ఈ రీజియన్లో, ఈ జిల్లాలో కూడా రీజియన్లో భాగమే కాబట్టి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ 2013లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది అటానమస్ కాలేజీ వచ్చి, ఆదిశంకర కాలేజీ. దీని తర్వాతనే అందరూ మిగిలిన కాలేజీలో అందరూ అటానమస్ తెచ్చుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఈ రీసెంట్గా ఈ లెటర్ ఈ అటానమస్ కాలేజీని మళ్ళా అటానమస్ ఎక్స్టెన్షన్ ఇంకో 10 years చేశారు. అంటే 2034-35 దాకా అటానమస్ కాలేజీ ఆదిశంకర్ అని ఈరోజే ఆఫీసులో మాకు చేతికి రావడం, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పడం, పేరెంట్స్కి చెప్పడం అనేది ఉద్దేశం. సో అటానమస్ కాలేజీ అనేది చాలా ప్రత్యేకమైన ఇది స్టేటస్ కలిగింది. అటువంటి ఇది 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంది. 2034 దాకా అటానమస్ అనేది ఆదిశంకర ఉంటుంది. అయితే ఇదే భాగంలో అదే క్రమంలో ఈ సంవత్సరం ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ప్రపోజల్ అప్లై చేశాము. అది ఇన్స్పెక్షన్ కూడా వేశారు. త్వరలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అయినాక ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజీ విల్ బికమ్ ఏ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అది మీ ద్వారా ప్రజలందరికీ, విద్యార్థులకు, అధ్యాపకులకి, మిగిలిన ఫ్యాకల్టీ, వేరే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకి మీ ద్వారా తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నగదు సాయం అందజేశారు. అగ్ని ప్రమాదంలో పశువులు మృతి చెందడంతో పాటు గడ్డిమెట్లు నష్టపోయిన రైతులకు టీడీపీ నాయకులు 65,000 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నష్టపోయిన వారికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తోటివారు తోచిన సాయం అందించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాజా వెస్ట్ గ్రామంలో ఏదైతే మరి కష్టపడి ఏదైతే పశు సంపదతో బ్రతికేటువంటి ఎవరైతే రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించినటువంటి గడ్డి మేట్లు, అదేవిధంగా పాక, అదేవిధంగా కొన్ని పశువులు మరి చనిపోయి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ గేదెలకి లేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు స్పందించి ఏదైతే ఆ రైతు బిడ్డల్ని ఆదుకోవాలనే ఆలోచనతో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున తలకొక 2,000, తలకొక 5,000 కలెక్ట్ చేసి ఈవేళ ఏదైతే ఆ యొక్క గడ్డివాములు, పాకలు, పశువులతో నష్టపోయినటువంటి 3 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కుటుంబాలకు కూడా 60,000 రూపాయలు, ఈవేళ 65,000 రూపాయలు ఈవేళ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సాయం అందజేయడం జరిగింది. అంటే రాజకీయాల్లో మరి కేవలం అధికారం కోసమో పదవుల కోసమో పనిచేయడం కాదు, రాజకీయం అంటే సేవ చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఈ రకంగా మరి వాళ్ళకి సాయం అందించి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆ మానవత్వం అడుగడుగున మా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నందుకు వీరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మా తరపున కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఏదైతే ఈ యొక్క పాకలు కానీ గడ్డిమాగులు కానీ ఏదైతే దోళ్ళు నష్టపోయారో పోలీసు వారికి కూడా కఠినంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయి ఈ గంజాయి బ్యాచ్ ఏ రోజు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనిటువంటి స్థితిలో ఇటువంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ చోటు చూసుకుంటూ ఉన్నాయి. అంచేతే అటువంటి గంజాయి బ్యాచ్ మీద కానీ ఇటువంటి విద్రోహ శక్తుల మీద ఉక్కుపాదం అంచేటువంటి విధంగా డిపార్ట్మెంట్ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా గట్టిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి నిమ్మల. రేపటి తరం అభివృద్ధికి విద్యే ప్రధానమని స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల దాడి. అసత్యాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారంటూ ఆరోపణ. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర సరుకులు. కాకినాడలో సబ్సిడీ సరుకుల దుకాణాన్ని ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు. చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు. నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్న టీడీపీ ఎమ్మెల్యే నాని. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.